వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించిన రామోజీరావు మరణించడం పత్రికా ప్రపంచానికి తీరని లోటు. టీడీపీ నేతల స్పష్టం. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా కార్యకలాపాలు చేపడితే తగిన చర్యలు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ మణికంఠ. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ సిఐ నిత్యబాబు స్పష్టం. వార్తల్లోని వివరాలు. పత్రికా ప్రపంచంలో ఎంతో మందికి దిశానిర్దేశం చేసి వారి ఎదుగుదలకు కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రామోజీరావు మృతి చెందిన నేపథ్యంలో హైదరాబాద్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పత్రికా ప్రపంచంలో ఎంతో మంది మేధావులను, సినీ రంగంలో ఎంతో మంది దర్శకులను తీర్చిదిద్దిన వ్యక్తి రామోజీరావు అని, ఆయన లేని లోటు తీర్చలేనిదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రామోజీరావును ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, కూటమి ప్రభుత్వం గెలవగానే ఆయనను కలవాలని అనుకున్నా ఇలాంటి పరిస్థితుల్లో కలవాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు మరణానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రామోజీరావు గారి ఆయన మృతి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పత్రికా రంగంలో నూతన ఒరవడిని సృష్టించిన వ్యక్తి రామోజీరావు అని టీడీపీ నాయకులు కొనియాడారు. శనివారం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో రామోజీరావు మృతి పట్ల రామోజీరావు మృతికి సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు మృతి పత్రికా రంగంలోనూ, చిత్ర రంగంలోనూ తీరని లోటు అన్నారు. 1982లోనే పత్రికా రంగంలో నూతన ఒరవడిని సృష్టించి అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన ఏకైక వ్యక్తి రామోజీరావు అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొని ధైర్యంగా పత్రికా రంగంలో ముందుకు సాగిన వ్యక్తి అన్నారు. మరోపక్క రామోజీ ఫిలిం సిటీ స్థాపించి చిత్ర పరిశ్రమకు అంతదండగా నిలిచారన్నారు. చిత్తూరుతో రామోజీరావుకు ఎనలేని సంబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్, జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్, నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలత, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. పెట్టేసి అందరూ వేడ నిలబడకండి, ఎత్తి పెట్టాను చాలు.
జరగాలి కదా, దయచేసి జరగండి. ఇవన్నీ వచ్చా నీవే నలుగురు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పత్రికా రంగంలో ఒక వినూత్న శకాన్ని సృష్టించి ఆ రోజున్న ఏకైక పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజాపక్షాన్ని నిలబడి పోరాడి తాడిత పీడిత బహుజనుల పక్కన నిలబడి రామోజీరావు గారు ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీపై పోరాడితే వాళ్ళు కరెంటు కట్ చేశారు, ఈ న్యూస్ ప్రింట్ పేపర్ కూడా ఆపేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజుల్లోనే. వీటన్నిటిని కూడా ఎదిరించి ఆయన ఏ ధ్యేయంతో అయితే ఉన్నారో ఆఖరి వరకు కూడా ఆయన జీవితం చరమ శ్వాస వరకు కూడా ఏ రోజు రాజీ పడకుండా ఎదిరించి పోరాడిన దీశాలి రామోజీరావు గారు. రామోజీరావు గారికి చిత్తూరు పట్టణంతో సంబంధం ఉంది, వాళ్ళ వియ్యంకులు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంది కాబట్టి శైలజా కిరణ్ గారు వారి కోడలు. చిత్తూరుతో ఎనలేని అనుబంధం ఉంది రామోజీరావు గారికి. ఇదంతా కూడా మనకు గర్వకారణం. రామోజీరావు గారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈరోజు ఎంతో బాధాకరమైన రోజు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత అయిన రామోజీరావు గారు ఆయన మరణించడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన అక్షరాన్ని ఒక ఆయుధంగా మార్చి మన ప్రజలకు కానీ మన కళ్ళ ముందు న్యాయాన్ని కళ్ళకు కనిపించినట్టు, అలాగే అన్యాయాన్ని అన్ని రకాలుగా కూడా ఈనాడు పత్రిక ద్వారా కానివ్వండి, ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సపోర్టివ్గా ఉంటూ ప్రతి ఒక్కటి మనకు జరిగే అన్యాయాన్ని ఎదిరించి మనకు ఎంతగానో అండగా నిలబడిన వ్యక్తి. ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి. అలాంటి పెద్దవారిని ఆదర్శంగా తీసుకొని మేము మరింతగా ముందుకెళ్తామని, అలాగే ముఖ్యంగా మా చిత్తూరు నగరం ద్వారా వారికి అందరూ మా కార్యకర్తలు నాయకులు అందరి ద్వారా వారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. అధిపతి పద్మవిభూషణ్ శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మృతి మాకందరికీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని ఆవేదన చేసింది. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించాం. శ్రీ రామోజీరావు గురించి చెప్తే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి 1974లో ఈనాడు సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థలతో ఈరోజు వేలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించినటువంటి మహనీయుడు శ్రీ రామోజీరావు గారు. తెలుగు ప్రజలకు ఒక తెలుగు తేజం, తెలుగు వెలుగు ఆయన. ఈరోజు అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాతంగా గుర్తింపు తెచ్చినటువంటి అక్షర యోధుడుగా రామోజీరావు శ్రీకాలం గుర్తుంటారు. మరి ఆయన కేవలం ఈనాడే కాకుండా మార్గదర్శి సంస్థల ద్వారా ఈరోజు సామాన్య ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకందరూ కూడా ఒక సురక్షితమైన పెట్టుబడులు పెట్టుకునే ఒక కేంద్రంగా ఉంటూ అవసరాలు తీర్చే సంస్థగా దాన్ని తీర్చిదిద్దారు. ఆ విధంగా తెచ్చుకున్నప్పుడు అన్ని రంగాల ద్వారా ఈరోజు విశేషమైన కృషి చేశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు అందరికీ కూడా తీరని లోటు, అదేవిధంగా దేశానికి కూడా తీవ్రం లోటు. ఎందుకంటే పత్రికా రంగంలో కానీ ఇతర రంగంలో కూడా ఒక మకుటు లేని మహారాజుగా ఆయన వెలుగొందారు. అయితే అక్షరం ద్వారా, పత్రికల ద్వారా, ఈనాడు టీవీ ద్వారా జనహితం కోరి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ, ప్రజా సమస్యలు ఎత్తి చూపుతూ ఉన్నటువంటి వ్యక్తి పైన
కచ్చగట్టి గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అరాచక పాలనలు ఆయన ఏ విధంగా వేధించారో మనం అంతా కూడా చూసాం. 88 సంవత్సరాల వయసులో ఆయన హాస్పిటల్లో బెడ్ పైన స్ట్రెచ్చర్ పైన పడుకున్నప్పుడు కూడా ఆయన వేధించి సిఐడిని పంపించి వేధించి అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గ అరాచక ప్రభుత్వం ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక నిదర్శనం. ఇట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన ఈరోజు లేకపోయినా కూడా ఆయన ఆశయాలు అన్నీ కూడా ప్రజల్లో ఉంటాయి. తెలుగు ప్రజల్లో అందరం కూడా ఆయన అసలు పనిచేస్తామనే సందర్భం తెలియజేసుకుంటాం. రాజకీయ ప్రచారాలతో పాటు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా కార్యకలాపాలు చేపడితే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు అనంతరం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలో కొంతమంది రెచ్చగొట్టే పోస్టర్లు పెడుతున్నారని సమాచారం అందిందని, ఈ నేపథ్యంలోనే ఇలాంటి పోస్టులను వ్యాపింపజేయడం ద్వారా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే రాజకీయ వ్యక్తుల విగ్రహాలతో పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను పరిరక్షించడం పోలీసు వారి పూర్తి బాధ్యత అని, ఆ ఆస్తులకు ఎలాంటి హాని తలపెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సామాజిక శాంతి భద్రత కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, నేర చర్యలకు పూనుకోకుండా సామరస్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. 24 గంటల పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశామని, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 20 మందికి 10,000 రూపాయల చొప్పున 2 లక్షల రూపాయల జరిమానా విధించడం జరిగిందని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుండి మారిన ట్రాఫిక్ నియమాల ప్రకారం జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగానే తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించామని తెలిపారు. గడిచిన 6 నెలల కాలంలో 185 మంది దాకా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారని, వీరికి సుమారు 12 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ఉందని, లేదంటే భారీ జరిమానాలు ఎదుర్కోక తప్పదని ఆయన తెలిపారు. ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు లేదని, ఎవరు గాని మద్యం మత్తులో వాహనాలు నడిపితే వారి పట్ల సానుభూతి తెలుపుతూ వత్తాసు పలికితే వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఇందుకు ఎవరు మినహాయింపు కాదని స్పష్టం చేశారు. మారిన చట్టాల ప్రకారం మద్యం సేవించిన వ్యక్తి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా లేదంటే 6 నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని, తప్పనిసరి సమయాలలో 2 కూడా అమలులోకి వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మేడం గారు 20 మందికి 10,000 రూపాయల చొప్పున 2 లక్షల రూపాయలు జరిమానా విధించడం జరిగింది. దీని మూలంగా చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరికి, వాహనదారులకి దయచేసి తాగి వాహనాలు నడపద్దండి, ప్రమాదాలకు గురి కావద్దండి, ప్రజల రోడ్డు భద్రతకు భంగం కలిగించొద్దండి. ఈ తాగి వాహనాలు నడపడం వల్లనే 70 to 80% ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకోవడము, హెడ్ ఇంజరీ అవ్వడము, చనిపోవడము, పెరాలసిస్ లాంటివి గురవ్వడము ఇవి జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఎవరు తాగి వాహనాలు నడపద్దండి. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే ఎంబీ యాక్ట్లోని సెక్షన్ 185 ప్రకారము 6 నెలలు జైలు శిక్ష, 10,000 జరిమానా మొదటిసారి చేస్తే జరిమానా విధించడం జరుగుతుంది. రెండవసారి కనుక తాగి వాహనాలు నడిపి పట్టుబడితే 15,000 రూపాయలు లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే, మీరు తాగి వాహనాలు నడపకుండా స్నేహితులతో కానీ బంధువుల్లో కానీ వాళ్ళ వాహనాలు వెళ్ళడం కానీ లేకపోతే ఆటోలో ట్యాక్సీలో వెళ్ళడం కానీ చేయండి. అది మీకు, మీ కుటుంబానికి, సొసైటీకి, ప్రజలకు మంచిది. దీన్ని ప్రతి ఒక్కరూ మనసుకి ఎక్కించుకొని సేఫ్గా వాహనాలను నడుపుతారని ఆశిస్తూ
ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామోజీరావు మరణం మీడియా, పారిశ్రామిక, సినీ రంగాలకు తీరని లోటని ఆర్ఎండి శ్రీనివాసులు సంతాపం వ్యక్తం చేశారు. ఉన్నత విలువలతో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన మహనీయ వ్యక్తిత్వం రామోజీరావుదని కొనియాడారు. విలువల విషయంలో రాజీ పడకుండా సవాళ్లను అధిగమిస్తూ పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా కీర్తి పొందారన్నారు. వ్యవసాయ, పాత్రికేయ, సినీ, పారిశ్రామిక రంగాలలో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆయన మరణం తీరని లోటని నివాళులర్పించారు. రామోజీరావు మృతి పత్రికా లోకానికి తీరని లోటని టీడీపీ నాయకులు నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతిలో రామోజీరావు మృతికి నరసింహ యాదవ్, యశ్వంత్ రెడ్డి, ఊక విజయ్ కుమార్, రవినాయుడు తదితరులు కలిసి తిరుపతి టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో సినీ నటులతో పాటు పత్రికా ప్రపంచంలో విలేకరుల ఎదుగుదలకు ప్రేరణగా నిలిచి ఎంతగానో ఆదరించే వ్యక్తి రామోజీరావు అని, రామోజీరావు అస్తమించారనే వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి, పత్రికా రంగానికి, చలనచిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదని, వారి ఆత్మకు శాంతి కలగడంతో పాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏదైతే ఆయన పత్రికా ప్రపంచంలో మనం చూసాం, ఏ విధంగా ముందుకెళ్లారు, అదేవిధంగా ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విధంగా రామోజీ ఫిలిం సిటీని స్థాపించి అన్ని భాషల్లో కూడా, భారతీయ అన్ని భాషల్లో కూడా సినీ నిర్మాణానికి హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఫిలిం సిటీ డెవలప్ చేయడం, అదేవిధంగా ఈటీవీ తీసుకొచ్చి అన్ని భాషల్లో కూడా దాన్ని ఇచ్చేయడమే కాకుండా ఒక వినూత్నమైన దీనిలో కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని తెలుగు ప్రజల మన్నలను పొందడమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రముఖ భాషల్లో కూడా ఈటీవీ ఛానల్స్ అన్నీ కూడా రావడం, ఈ విధంగా చూసుకుంటూ పోతే ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్ దీని ద్వారా ఒక మధ్యతరగతి కుటుంబీకుల దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా అందరికీ అందుబాటులో ఉండగా మార్గదర్శనం తీసుకొని రావడం కానీ, అదేవిధంగా ఒక తెలుగువాడి సత్తాను చాటిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒకసారి ఆ రోజు 1982 ఆవిర్భావం చూస్తే ఆ రోజు ప్రముఖంగా కూడా ఈనాడు పత్రికలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిన్న కార్యక్రమాన్ని ఏ విధంగా అన్ని వర్గాల్లో తీసుకుపోవడమే కాకుండా ఆ రోజు ప్రముఖంగా కూడా ఈనాడు ద్వారా ఈ రోజు కూడా మేమందరూ నందమూరి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒక తెలుగు ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే విధంగా ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఇక్కడ మార్చడం, ఆ రోజు తెలుగు వారి ఆత్మగౌరవం ఏ విధంగా దెబ్బతిందో ఆ రోజు పత్రికల్లో ఈనాడు పత్రికలు ప్రముఖంగా కూడా రావడం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా నిలబెట్టారో ఎన్టీ రామారావు దానికి ఆయన ఒక తోడ్పాటు, ఒక తెలుగుదేశం పార్టీ విజయం వెనుక ఆయన ఒక తోడ్పాటు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో విజయడంకా మోగించిందంటే ఆయన వంతు ఆయన సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా కూడా పార్టీకి, ప్రజలకు అందరికి కూడా ఉన్నాయి. ఆయన ఒక ఉన్నత విలువలతో కూడిన దీన్ని మనం చూసాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాస్, గంటా రవితేజ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శంకర్ గారు, అక్కే గారు, రంగమ్మ గారు, పాలమచ్చ, శ్రీవారి ఆలయం ప్రసార కేంద్రం మనల్ని శంకర్ గారు, అక్కే గారు, రంగమ్మ గారు, పాలమచ్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.